హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే మనకి మినపప్పుతో ఏమాత్రం పని లేకుండా జస్ట్ వెజిటేబుల్స్తో మాత్రమే ఒక దోశ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలి అని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే దోశ ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. గ్లాసుకు కూడా తలకట్టు అంటాం కదా, పై వరకు మెజర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా తలకట్టు వరకు తీసుకున్నాను. ఇవి స్టోర్ బియ్యం అండి, రేషన్ బియ్యము. దోశ వీటితోనే చాలా బాగా వస్తుంది కదా. వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి. మెంతులు నల్లగా ఉన్నాయి అనుకోకండి, ఇవి డ్రై రోస్ట్ చేసిన మెంతులు అనమాట. మీ దగ్గర పచ్చి మెంతులు ఉన్నా అవైనా సరే వాడుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆ మెంతులు కూడా వేసుకొని వాటర్ పోసుకొని నాననివ్వాలండి. బియ్యం మినిమం 4 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే 4 అవర్స్ నాననిచ్చానండి. 4 అవర్స్ తర్వాత చూడండి, బియ్యం అయితే చక్కగా నానిపోయాయి, మెంతులు కూడా చక్కగా నానాయి కదా. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా కూడా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని, నాకు పెద్ద జార్ అవైలబుల్ లేదు అందుకని చిన్న జార్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకొని బియ్యం వేసుకొని, మనం బియ్యం అయితే ఏ గ్లాస్తో మెజర్ చేసుకున్నామో ఆ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోయకూడదండి, ఇలా జస్ట్ రవ్లాగా ఉంటే చాలండి, మరీ కాటుకులాగా అవసరం లేదు. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వేస్తాం కదా, అందులోని వాటర్ రిలీజ్ అవుతుంది, పిండి బాగా లూజ్ అవుతుంది. సో అందుకని వాటర్ చాలా వరకు తక్కువగా వేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను మొత్తం అయితే బ్లెండ్ చేసేసాను. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి, వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూద్దాము. వెజిటేబుల్స్ అయితే ఇక్కడ పెద్దది ఒక పొటాటో తీసుకున్నానండి. పొటాటో తీసుకొని పీల్ తీసి వాష్ చేసుకొని ఇలా తురుముకోవాలి. తురుముకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. ఎందుకు వాటర్లో వేసుకోవాలి అంటే మనకి పొటాటోస్ పీసెస్ కట్ చేసినప్పుడు బ్లాక్గా అయిపోతాయి కదా, వాటర్లో వేసుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మీడియం సైజ్ది టొమాటో ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత క్యాప్సికమ్ ఒకటి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత బీట్రూట్, స్మాల్ సైజ్ బీట్రూట్ ఒకటి తీసుకున్నాను. దానిని కూడా శుభ్రంగా పీల్ తీసుకొని వాష్ చేసుకొని తురుముకొని పెట్టుకున్నాను. జనరల్గా బీట్రూట్ ఫ్లేవర్ అందరికీ నచ్చదండి, మీకు వద్దు అనుకుంటే కనుక బీట్రూట్ని స్కిప్ చేయొచ్చు. తర్వాత కారం కోసం ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత శుభ్రంగా వాష్ చేసిన కరివేపాకు రెమ్మలు 4 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్క, అల్లం కూడా తురుముకొని తీసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ది ఒక క్యారెట్ పీల్ తీసుకొని వాష్ చేసుకొని ఇలా తురుముకొని పెట్టుకోవాలి. తర్వాత బిగ్ సైజ్ది ఉల్లిపాయ ఒకటి తీసుకోండి, దానిని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ ఇంకా కొత్తిమీర కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడైతే వెజిటేబుల్స్ ఇవి, వీటిని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి బ్యాటర్లో వేసుకోవాలండి. ఈ పొటాటోని వాటర్లో ఉంచాం కదా, ఈ వాటర్తో పలానా వేయకుండా వాటర్ని పిండుకొని పొటాటోని వేయాలండి. తర్వాత అలాగే క్యారెట్ అండ్ బీట్రూట్, ఇంకా క్యాప్సికమ్, ఇంకా ఆనియన్స్, టొమాటోస్, వెజిటేబుల్స్ అన్నీ చూపించాను కదా, అవన్నీ ఇందులో వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అండ్ కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ మనం
జస్ట్ పిండి వరకు చూసుకుంటే కాదండి, వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా వేసాం కదా, సాల్ట్ ఎక్కువ పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. పిండి ఈ వెజిటేబుల్స్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, వెజిటేబుల్స్లోని వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం లూజ్ అయింది. మరి ఇలా వేసుకున్నా కూడా దోశ అనేది గట్టిగా ఉంటుంది. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు అయితే మీకు ఇంకా క్రిస్పీగా వస్తాయి దోశలు. బీట్రూట్ కూడా వేసాం కదా, సో అందుకని కలర్ ఇలా వచ్చిందనమాట. ఫ్రెష్ పెరుగైనా యూస్ చేసుకోవచ్చు. పెరుగు కూడా వేసుకొని ఇలా శుభ్రంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. ఈ దోశ మాత్రం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. పెనం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పెనం అంతా కూడా గ్రీస్ చేసుకోండి. దోశ అడుగంటకుండా ఉంటుంది. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని ఒకసారి తిప్పుకొని వేసుకోండి. ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 గరిటెలు అయితే సరిపోతుందండి ఒక దోశకు వచ్చి. అలా వేసుకొని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయకండి, అది ఎందుకంటే జరగదు. జస్ట్ అలా ట్యాప్ చేస్తూ ఉంటే అదే స్ప్రెడ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉంచండి. వెజిటబుల్స్ కూడా చక్కగా మగ్గాలన్నమాట, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 3 మినిట్స్ తర్వాత చూడండి, దోశ అయితే ఎడ్జెస్ అంతా కాలిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా టర్న్ చేసాక కూడా ఒక 2 మినిట్స్ ఉంచండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. వెజిటబుల్స్ అన్నీ మగ్గుతాయి చక్కగా. ఇప్పుడైతే మన దోశ అయితే చక్కగా కుక్ అయిపోయింది. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఇలాగే కలిపెట్టిన పిండి అంతా కూడా దోశలు వేసేసాను అనమాట. మీకు కావాలంటే బీట్రూట్ నచ్చుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మిగతావన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఇలా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోండి. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. వెజిటేబుల్సే కదా మనం వాడింది, చాలా హెల్దీ, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. దీనిని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. టొమాటో చట్నీ ఆర్ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకా కారపొడి ఉంటే కారపొడితో కూడా తినొచ్చు. ఇందులో మనం చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసాం, అలాగే వెజిటేబుల్స్ చాలా ఎక్కువ యూస్ చేసాం. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.